హాయ్ అండి. నోటికి కారకారంగా మరింత రుచిగా ఉండే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తానండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని పొడి పొడిగా అన్నం వండుకొని ఇలా ప్లేట్‌లో ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత ఈ అన్నంకి సరిపడినంత ఆవకాయ ఏసుకొని అన్నంలో బాగా కలిసే విధంగా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసి ఇప్పుడు పోపు దినుసులేసుకోండి. కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు చీలికలుగా కట్ చేసి ఏసాను. అలాగ ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకొని కాస్త వేగిన తర్వాత ఇప్పుడు 2 ఎగ్స్ ఏసేసుకోండి. ఇలా ఏసుకొని ఇదంతా బాగా వేపుకోండి. ఆ వేపిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు ఏసుకోండి. ఆవకాయలో ఉప్పు, కారం అయి ఏసుంటాం కాబట్టి దాన్ని చూసుకొని కాస్త ఏసుకోండి సరిపోతది. ఇప్పుడు ముందుగా కలిపెట్టిన ఆవకాయ అన్నం అంతా ఏసేసి బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర ఏసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒకసారి ఇలా కలుపుకొని ప్లేట్‌లో తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.